ఏపీలో పార్టీలన్నీ ప్రచారం స్పీడ్ పెంచాయి. సభలు, సమావేశాలు, సమీక్షలు ఎక్కడ చూసినా రాజకీయమే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏపీ దృష్టి అంతా పిఠాపురం నియోజకవర్గం మీదే కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే కారణం. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా పవన్ ఇంతవరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసిన సేనాని ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఈసారి పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఇక అటు పవన్ కు షాక్ ఇచ్చేందుకు వైసీపీ కూడా తగ్గేదేలే అంటోంది. కాకినాడ ఎంపీ వంగ గీతను అభ్యర్థిగా అనౌన్స్ చేసిన జగన్ పిఠాపురం బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించారు. దీంతో పిఠాపురం రాజకీయం హాట్ గా కనిపిస్తోంది. అక్కడ ఏ చిన్న విషయం జరిగినా రాష్ట్రమంతా చర్చకు దారితీస్తోంది. వైసీపీ అభ్యర్థిని వంగ గీతకు పిఠాపురంలో షాక్ తగిలింది. ఆమె ప్రచారాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకున్నారు. ప్రత్యర్థిగా పవన్ బరిలో ఉండడంతో వంగ గీత ముందుగానే అలర్ట్ అయ్యారు. నియోజకవర్గంలో వారం రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. యథావిధిగా ఆమె పిఠాపురం పట్టణంలోని 2, 3, 4 మున్సిపల్ వార్డుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని కోరారు. అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వంగ గీత అనుచరులు ప్రచారం ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది.